నేను ఆ పిల్లల్ని అనాథంలో వదిలేయలేదు. పాపకు కావలసిన ట్రీట్మెంట్ చేయిస్తున్నాను కదా. అయినా నేను మా నాన్న కోసం నా కన్న కొడుకునే కాదనుకున్నవాణ్ణి. ఇక వాడికి పుట్టిన పిల్లలెంత? ఇక ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా నాతో మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఝాన్సీ గారు, స్వీటీకి ఎలా ఉందండి? ఝాన్సీ గారు, అడిగేది మిమ్మల్నే. ఝాన్సీ గారు, పాపకి ఎలా ఉందండి? ఎలా ఉంటే మీకేంటండి? మీకు ప్రాణాల కంటే పంతాలే ముఖ్యం కదా. అసలు ఏంటండి ఇది? నేనేమో పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ మీ వాళ్ళేమో పాప చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. ఏం మనుషులండి మీరు? కొంచెం కూడా మానవత్వం లేదా? ఝాన్సీ గారు, ఎందుకండి ఈ పంతాలు పట్టింపులు? పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్షలు వేస్తున్నారు? రోడ్డు మీద ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. అలాంటిది మీ వారసురాలికి మీ ఇంట్లో అలా జరిగితే ఏం పట్టనట్టు ఉండడం ఏంటండి? అసలు మీకు మనసెలా వచ్చిందండి? మీ పంతం నెగ్గించుకోవడం కోసం పిల్లల ప్రాణాలు బలి తీసుకోవడానికి కూడా వెనకాడరా? అసలు మీలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదండి. ప్రాణాలు పోతున్న సమయంలో కూడా తప్పొప్పులు, కక్ష సాధింపులు ఏంటండి ఇది? కనీసం ఇలాంటప్పుడు కూడా పిల్లల్ని చేరదీయకపోతే ఇంకెప్పుడండి మీ వాళ్ళు వాళ్ళని అంగీకరిస్తారు? అసలు పిల్లల్ని మీ వాళ్ళకెలా దగ్గర చెయ్యాలో, ఏం చేస్తే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారో నాకు అర్థం కావడం లేదండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత కఠినాత్ములైనా కరిగిపోతారు. అప్పుడప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటాం, మృగాలు కూడా బేబీ యానిమల్స్ మీద జాలి చూపిస్తూ ఉంటాయి. కానీ మీ వాళ్ళు ఏ మాత్రం చలనం లేకుండా అలాగే ఉండిపోయారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే మొండిగా ఉన్నారు. కొంచెం కూడా మార్పు రాలేదు. అసలు పిల్లల విషయంలో మీ వాళ్ళు ఎప్పటికీ మారేమోనని నాకు చాలా భయంగా ఉందండి. ఝాన్సీ గారు, మీరేం వరీ అవ్వకండి. నేను వచ్చాను కదా. నేను ఆ ఇంటి మనిషినే కదా. నాలాగే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వస్తారు. మీరు అధైర్యపడకండి. ముందు మీరు కూర్చోండి.
రండి ఝాన్సీ గారు, ప్లీజ్ రండి రండి. కూర్చోండి. పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అలా చేస్తానని నాకు మాట. గౌతమ్ గారు, పిల్లల్ని మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తానని మా అక్క బావకి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలియడం లేదు. అసలు నేనేం చేస్తే మీ వాళ్ళ మనసు మారుతుందండి? ఝాన్సీ గారు, మీకింతకు ముందే చెప్పాను, వాళ్ళు మీకు అక్క పిల్లలే కాదు, నా తోడబుట్టిన అన్నయ్య పిల్లలు కూడా. వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది. వాళ్ళ భవిష్యత్తు విషయంలో మీకెంత బాధ్యత ఉందో అంతకన్నా రెండింతలు ఎక్కువ బాధ్యత నాపై ఉంది. వాళ్ళ గురించి మీరెంతగా ఆలోచిస్తున్నారో నేనంతకన్నా 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తున్నాను. వాళ్ళని మా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయాలని నేనెంత ట్రై చేస్తున్నానో మీకు తెలీదు. కానీ ఏం ప్రయోజనం ఉందండి? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేం. అలా అని మనం వెనక్కి తగ్గకూడదు, బాధపడకూడదు. ప్రతి దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పటి వరకు మనం ఓపికతో వెయిట్ చేయాలి. అసలు పిల్లలు మా ఇంటి వారసులే కాదన్నారు. ప్రూవ్ చేసుకొని వారసులుగా మా ఇంటికి వచ్చారు. ఇంటి దాకా వచ్చిన వాళ్ళు మా వాళ్ళ మనసు దాకా రాలేరంటారా? ఖచ్చితంగా వస్తారండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీరన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. మా వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకునేంత వరకు మీకండగా నేనుంటాను. మీరేం కంగారు పడకండి.